మనస్ఫూర్తిగా పనిచేస్తారని. ఎందుకంటే మల్లన్న తిట్టని మనిషి అంటూ లేడు. మీకు మల్లన్న ప్రతి ఒక్కరిని తిట్టిండు. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానులు ఎట్లా ఓటేస్తారు? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ వీడియోలు ఫుల్గా సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటరు అని క్లియర్గా అనేకసార్లు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఈయన గెలుపుకు 32 మంది ఎమ్మెల్యేల సమీక్ష పెట్టి మల్లన్నను గెలిపించాలి అనడం కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతను తెలియజేస్తుంది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం ఆ వీడియోలను విత్డ్రా కూడా చేసుకోలేదు. మీకు విచిత్రం ఏంటంటే ఈవెన్ టుడే అవైలబుల్గా ఉన్నాయి. కనీసం సిపిఎం వాళ్ళ మీద చేసిన వీడియోలలోనూ వాళ్ళు అడిగితే ప్రైవేట్లో పెట్టాడు. కానీ రేవంత్ రెడ్డి పైన తిట్టిన వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాదు, కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం 5 కోట్లు 6 కోట్లు తిన్నాడు అని చెప్పి కోదండరాంను బండ బూతులు తిట్టాడు. మామూలుగా తిట్టడం కాదు. మరి ప్రొఫెసర్ కోదండరాంను అభిమానించే ఓటర్లంతా కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఓటేస్తారా? అంటే ప్రొఫెసర్ కోదండరాం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపే గౌరవం ఇదేనా? అంటే ప్రొఫెసర్ కోదండరాం అవినీతి పరుడు, ప్రొఫెసర్ కోదండరాం కోట్లు తిన్నాడు అన్న వ్యక్తిని మీరు అభ్యర్థిగా పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతం పంపుతోంది? అంటే కోదండరాం అవినీతి పరుడు సంకేతం పంపుతోందా? ఒకవైపు గవర్నర్ కోటాలో కోదండరాం రికమెండ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కోదండరాం కోట్లు తిన్నాడు, కోదండరాం అవినీతి పరుడు అని చెప్పిన వ్యక్తికో మీరు అభ్యర్థిగా పెడతారు. కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతం పంపిస్తుంది? కోదండరాం గౌరవమా, ఇది కోదండరాంకు అవమానమా? మీకు చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు జూన్ 2లో కూడా తెలంగాణ ఉత్సవాల సందర్భంగా జేఏసీ చైర్మన్గా కోదండరాంకి చాలా గౌరవం ఇస్తారు. మరి గవర్నర్ కోటాల నామినేట్ చేసినందుకు ఆయన తిట్టిన ఆయనకు అభ్యర్థించినందుకు పోనీయండి. అప్పుడు ఏదో అన్నాడు, ఇప్పుడు నేను ఉపసంహరించుకుంటున్నా, దాని పొరపాటైంది. నా అభిప్రాయాలు అది కాదు. నేను కోదండరాం పైన అన్నాను, సిపిఎం పైన అన్నానని చెప్పి ఎక్కడైనా మాట్లాడాను. మళ్ళీ మీరు చూడండి, రేవంత్ రెడ్డి పైన అన్నాను, ఇదంతా నా పొరపాటు, ఆ రోజు ఏదో తొందరలో అన్నాను. ఎందుకంటే ఏ మనిషి అయినా పొరపాటు అనొచ్చు, ప్రాయచిత్తం కూడా చేసుకోవచ్చు, అభిప్రాయాలు కూడా మార్చుకోవచ్చు, తప్పలేదు. నా అభిప్రాయం మారింది. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ కాదు, నేను అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు కాదు అని చెప్పమనండి. కోదండరాం అవినీతి పరుడు గతంలో అనుకున్నాను, ఇప్పుడు కాదు అని చెప్పమండి. తమ్మినేని వీరభద్రం అవినీతి పరుడు, ఇప్పుడు కాదు అని చెప్పమండి. అట్లీస్ట్ నేను అప్రిషియేట్ చేస్తాను. కోదండరాం, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మీదే కాదు మీ మీద కూడా మీరు కంప్లీట్ కాలేదు. మీరు ఇదే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసలు మామూలుగా తిట్టుబల్లి వీళ్ళంతా మల్లన్న చేతిలో. సో మరి వీళ్ళందరినీ తిట్టారు కనుక వీళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు జరగబోయే పరిణామం గెలిచినా ఓడినా మల్లన్న రేపు ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ రేపు 2026లో 27లో మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ బీజేపీలో చేరొచ్చు. ఇద్దరు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినతనే కదా, అన్యాయం చేస్తాను, బీసీలకు అన్యాయం చేస్తాను, అంతా రెడ్లంతా జమైనరు. ఇదే కాదు, దేవుళ్ళని తిట్టాడు, తర్వాత రెడ్లను తిట్టాడు, బ్రాహ్మణులను బూతులు తిట్టాడు, వైశ్యుని బూతులు తిట్టాడు. సో ఇంతమందిని బూతులు తిట్టి మీరు నా గురించి ప్రస్తావిస్తాను, దానికి నేను చెప్తాను సమాధానం. నా గురించి కాదండి, ప్రొఫెసర్ కోదండరాం అందరినీ ఎవరిని తిట్టలేదు, వదిలేదు. నాకు అగ్ర కులాలను నోటికజన తిట్టాడు కదా. ఇవన్నీ మీరు చాలా ఇప్పుడు వీడియోలనే అవైలబుల్గా ఉన్నాయి, నేనేం చెప్పడం లేదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డితో నల్లే ఉత్తమ్ కుమార్ బహిరంగానే చెప్పాడు కదా, మా పార్టీలోనే నన్ను మల్లన్నతో తినిపిస్తారని. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆత్మగౌరవం ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇంత సీనియర్ కాంగ్రెస్ నేతలు కదా, వారికి కూడా ఆత్మగౌరవం ఉండాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. నన్ను ఇంత బూతులు తిట్టాడే, నేను ఆయనకి ఎట్లా ప్రచారం చేయాలని? అసలు రాజకీయ నాయకులకు ఆత్మగౌరవం కూడా ఉండాలి. వ్యక్తులు రాజకీయాలు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మీకు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, మీకు తమ్మినేని వీరభద్రం కానీ, వీళ్ళందరూ ఇప్పుడు సిపిఎంను బూతులు తిట్టాడు. సిపిఎం 100 కోట్ల అవినీతి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పమన్నది నిజమని విచారణ జరిపించమనండి. సిపిఎంఏ అవినీతి చెప్తే మోడీ ఊరుకుంటాడా? నాకు అర్థం కాదు. కేసీఆర్ ఊరుకునేవాడా? సిపిఎం కనుక అవినీతి చేస్తే. సో మరి ఈ అవినీతి పైన కనీసం ఇప్పటికైనా నేను పొరపాటు చేశాను, ఉపసంహరించుకుంటున్నాను. సిపిఎం పైన, కోదండరాం పైన, రేవంత్ రెడ్డి పైన, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన నేను చేసిన అన్ని పొరపాటు ఆరోపణలు అని బహిరంగంగా చెప్పితే కనీసం ఈ నాయకుల ఆత్మగౌరవం నిలబడుతుంది. రేపు అప్పుడు ఆయన ఓపెన్గా ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్సర్ చేయాలి. అయ్యా నిన్ను అవినీతి పరుడిని బూతులు తిట్టిన వ్యక్తి నువ్వు గెలిపించాలని తిరుగుతున్నావు, వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ సెండ్? చాలా సీనియర్ నాయకులు కదా, అంటే అవమానం. సెల్ఫ్ రెస్పెక్ట్ రాజకీయాల కొరకు, పదవుల కొరకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోలేం కదా. అందులో రేవంత్ రెడ్డి కూడా చెప్పాలి, కేసీఆర్ కన్నా నీకన్నా కేసీఆర్, మీకన్నా కేసీఆర్ బెటర్ అన్నాడు కదా. మీరు అంగీకరిస్తారా?
మీరు అభ్యర్థిగా పెట్టిన వ్యక్తి కనీసం నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఉపసంహరించుకుంటున్నాను, ఆ వీడియోలు ఇంకా ప్రైవేట్లో పెట్టలేంటే మీనింగ్, ఇంకా డిలీట్ చేయలేంటే మీనింగ్ ఏంటి? సిపిఎం కూడా గమనించాలి, ప్రైవేట్లో పెట్టా డిలీట్ చేయలే ఎందుకు? రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ మరుక్షణం మళ్ళీ ఇవన్నీ పబ్లిష్ చేసి మళ్ళీ సిపిఎంలో తిరుగుతాడు. సిపిఎం వాళ్ళు ఏం సమాధానం చెప్తాను? మళ్ళీ మీరు చూడండి, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి సిపిఎం 100 కోట్లు తిన్నాడు, తమిళనాడు 100 కోట్లు తిన్నాడు, యూటీఎఫ్ లాంటి సంఘాలు దొంగ సంఘాలు అని రేపు మళ్ళీ ఇదే మళ్ళీ తిట్టకపోతే చూడండి మీరు మరి ఏమని సమాధానం చెప్పుకుంటారు? అందువల్ల అది కాదు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. గెలిచినా ఓడినా ఛాలెంజ్ అవుతుంది. బీఆర్ఎస్ ఏంటంటే వాస్తవంగా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించి ఎన్నిక గెలవాలి. ఆ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలతో అయిపోయింది కనుక వారు బీజేపీ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డిని పెట్టారు. రాకేష్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే విద్యావంతుడు, బిట్స్ పిలానీలో చదివాడు. ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించారు, బూతులు కావాలా బిట్స్ పిలానీ కావాలా అని. మీరు బూతులకు ఓటేస్తారా బిట్స్ పిలానీకి ఓటేస్తారా అని వాళ్ళ పిలుపు. ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ అంతల్లా ఇప్పుడు బిట్స్ పిలానీ అంటే దేశంలో ఐఐటీలతో సమానమైన అత్యున్నత విద్యా సంస్థ. సో ఆయన బిట్స్ పిలానీ లాంటి ఉన్నత విద్యా సంస్థలో చదివిన వ్యక్తి కావాలా, మీకు బండబూతులు తిట్టేటువంటి వ్యక్తి కావాలా, మీరే నిర్ణయించారు. పెద్దల సభ వాళ్ళు మొదలుపెట్టారు. అందువల్ల వారికి క్యాండిడేట్ కొండేటువంటి విద్యా అర్హతలు ఒక అడ్వాంటేజ్. కానీ అఫ్కోర్స్ బీఆర్ఎస్ పట్ల గతంలో ఉన్న వ్యతిరేకత ఇంకా ఉంటుందా? ఆ వ్యతిరేకత అయిపోయి ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా మల్లన్న ఉన్నాడు కనుక ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే వ్యక్తే పట్టభద్రులు కోరుకుంటారా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది సహజంగా విద్యావంతుల కోరికగా ఉంటుంది. అది ఏ మేరకు ఉంటుంది చూడాలి. భారతీయ జనతా పార్టీ గతంలో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డిని మళ్ళీ పోటీ పెట్టారు. సో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఒక అనుకూలతను ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మోడీకి గిఫ్ట్గా ఇద్దామని ప్రేమేందర్ రెడ్డి స్టేట్మెంట్. అందువల్ల ఇది ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులతో సంబంధం లేదు. నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఇచ్చేటువంటి ఎన్నికగా బీజేపీ చూస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే గిఫ్ట్ కానీ శాసన మండలి ఎన్నికలు గిఫ్ట్ ఎట్లా అవుతుంది? బట్ అది బీజేపీ వాళ్ళ లైన్. వాళ్ళు బీజేపీ ఆ రకమైన నినాదంతో వెళ్తున్నారు. అందువల్ల ప్రధానంగా 3 రాజకీయ పార్టీలు తమ తమ బలాబలాలను ప్రదర్శించుకోవటానికి శాసన మండలి ఎన్నికలు ఉపయోగించుకుంటున్నాయి. రైట్ సార్. ప్రొఫెసర్ కోదండరాం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాత్రమే కాదు మీ మీద కూడా ఆరోపణలు చేశారు సార్. గతంలో తిన్మార్ మల్లన్న చేసిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇవాళ ఒక పత్రికలో వచ్చిన వార్తను బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నాను నేను. తమ్మినేని ప్రొఫెసర్ నాగేశ్వర్లు 100 కోట్ల అవినీతి పరులు అని చెప్పి. సో ఆయన చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీ సమాధానం నేను గతంలో పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాక రేవంత్ రెడ్డికి స్ట్రేట్ డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఇమీడియట్ గా విచారణకు ఆదేశించండి. మీ మీద? నా మీద కాదు, మొత్తం వ్యవహారం, టెంటీ వ్యవహారం కాదు, నా మీద కాదు కదా. టెంటీ వ్యవహారం పైన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మల్లన్న చెప్పి 14 నెలలు అయింది. ఏమైనాయండి ఆధారాలు? ఇప్పుడు ఎందుకు ప్రైవేట్లో పెట్టాడు? అంటే ఓట్ల కొరకు కుంభకోణాలు జరిగినా వదిలేస్తామా? పదవుల కొరకు చేసిన విమర్శలు పక్కకు పోతాయా? మనకు క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ నాకు సూటి ప్రశ్న ఏంటంటే ఎందుకు ప్రైవేట్లో పెట్టావు అంటే మళ్ళీ డిలీట్ కూడా చేయలేదు, మళ్ళీ తర్వాత పబ్లిష్ చేద్దామని. అసలు ఏంటి ఇది రాజకీయాల్లో మంచిదా? ఈ ధోరణి మొదలైతే 100 మంది ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు.